హలో అండి. ఇది నా బర్త్‌డే వ్లాగ్. నా బర్త్‌డేకి ట్రిప్ వెళ్తున్నాము. ఫ్రైడే నైట్ 10:30కి స్టార్ట్ అయినాము. నైట్ అవుట్ అంటే మొత్తం నైట్ జర్నీ అనమాట. చాలా లాంగ్. మదురై వెళ్తున్నాం. 23-24 అవర్స్ పట్టింది. మా వారు నైట్ అంతా జర్నీ చేస్తారు. చాలా ఓపికగా చేస్తారు. అసలు ఎక్కడ ఆగి పడుకోరు. జస్ట్ ఒక 2-3 టైమ్స్ టీ తాగుతారు అంతే. అలా టీ తాగి మళ్ళీ స్టార్ట్ అవుతారు. చాలా ఓపిక అండి ఆయనకి. కారు డ్రైవింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. ఇలా నైట్ అవుట్స్ అయితే భలే చేస్తారు. ఇంకా నైట్ అంతా అయిపోయింది. మార్నింగ్ అయింది. మేమేమో పడుకున్నాము. నేను మధ్య మధ్యలో పడుకున్నాను, లేస్తున్నాను, మా వారిని చూస్తున్నాను, అలాగే డ్రైవ్ చేస్తున్నారు. ఇంకా బెంగుళూరు దాటిన తర్వాత ఒక ప్లేస్ దగ్గర ఆగాము. ఎందుకంటే లాంగ్ కదా మదురై. చాలా ఈవినింగ్ సాటర్డే ఈవినింగ్ 5-6కి చేరుకుంటాం. అందుకే ఒక దగ్గర రూమ్ తీసుకొని అందరం స్నానాలు చేసాము. ఆ లోపల ఒక హాఫ్ అన్ అవర్ పడుకున్నారు అంతే. ఇంకా ఇంటి నుంచి కొన్ని స్నాక్స్ తీసుకెళ్ళానండి. అటుకుల చుడువ, ఇంకా డ్రై ఫ్రూట్స్ లడ్డు, కీరా క్యారెట్, బ్రెడ్కి పెట్టుకోవడానికి జామ్ కాదు చాకో స్ప్రెడ్ అలాంటివి కొన్ని తీసుకెళ్ళాను. ఇంకా రూమ్ దగ్గర ఫ్రెష్ అయ్యాక అవి తినేసాము. తిన్నాం కదా, ఇంకా బయట టిఫిన్ చేయలేదు. ఒక దగ్గర కాఫీ తాగడానికి ఆగాము. అటు సైడ్ టీ అంత బాగుండదంట. బెంగళూరు దాటిన తర్వాత తమిళ్ సైడ్ ఓన్లీ కాఫీనే బాగుంటుందంట. ఇంకా కాఫీ తాగి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఈవినింగ్ 6 వరకు వెళ్తూనే ఉన్నాము. ఇంకా డైరెక్ట్ మదురై టెంపుల్కే వెళ్ళామన్నమాట. అయితే ఈయన ఓన్లీ 3 డేసే కదా, 3 డేసే ఉంది. మా పెద్దమ్మాయికి ఆఫీస్లో లీవ్ ఇవ్వమన్నారు. 3 డేస్లో 3 ప్లేసెస్ చూడాలి, అది కూడా నాకు తెలిసిన ప్లేసెస్ అయితే బాగుంటుంది అని చెప్పి మా వారు ఈ ట్రిప్ ప్లాన్ చేశారనమాట. ఆయన అయ్యప్ప మాల వేసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు అలా ఈ మదురై రామేశ్వరం వెళ్తారు. శ్రీరంగం మాత్రం చూడలేదనుకోండి. ఇంకా అవి మాకు చూపిద్దామని తీసుకెళ్తున్నారు. నేను ఫస్ట్ టైం ఈ మదురై వెళ్ళడము. ఫ్రైడే నైట్ నుంచి సాటర్డే ఈవినింగ్ వరకు డ్రైవ్ చేస్తూనే ఉన్నారు. ఇంకా సాటర్డే ఈవినింగ్ 6:30కి మదురై చేరుకున్నాము. ఇంకా డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళిపోయినాము. ఫుల్ రష్ ఉన్నారండి. ఆ రోజు సెకండ్ సాటర్డే అంట. ఇంకా చాలా రష్ ఉన్నారు. టికెట్ తీసుకున్నా కానీ 4-5 అవర్స్ పట్టింది దర్శనం. చాలా బాగుంది గుడి అయితే. అదే మహేష్ బాబు మూవీలో చూపిస్తారు కదండి, లోపల కోనేరు అది అంతా ఉంటుంది సాంగ్లో, సేమ్ అలాగే ఉంది. కాకపోతే లోపలికి ఫోన్ అలో లేదనమాట. ఇంకా బయటకు వచ్చిన తర్వాత జస్ట్ అలా తీసాము. మీనాక్షమ్మ అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా అక్కడి నుంచి రామేశ్వరము 3 అవర్స్ అంట. ఇంకా మేము బయటకు వచ్చేసరికి నైట్ అయింది, 12 అయింది. టెంపుల్ నుంచి బయటకు వచ్చేసరికి మేము అలా వెళ్తుంటే వాళ్ళందరూ బోనం ఎత్తుకున్నట్టు తీసుకొని వెళ్తుంటే నాకు సరదాగా గమ్మత్తుగా అనిపించి వీడియో తీశాను. అవి మొలకలండి, బోనం కాదు. మొలకల్ని అలా బోనంలాగా ఎత్తుకొని తీసుకెళ్తున్నారు. వాళ్ళ ఆచారం ఏంటో మనకు తెలీదు. ఇంకా మధ్యలో డిన్నర్ చేయడం కోసం ఆగినాము. నాకు అక్కడ సైడ్ చాలా బాగా నచ్చింది ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా ఏ హోటల్కి వెళ్ళినా అరటాకులోనే పెడుతున్నారు. ఇంకా ఇక్కడ కింద ప్లేట్ పెట్టి పైన అరటాకు పెట్టారు, కానీ చాలా హోటల్లో డైరెక్ట్ అరటాకే అనమాట. నాకు ఎందుకు నచ్చిందంటే, నేను ఓసిడి కదా, ఎక్కడికి హోటల్కి వెళ్ళినా వాళ్ళు ప్లేట్ ఇస్తారు కదా, ప్లేట్ని మళ్ళీ వాటర్ పోసి కడుగుతాను. ఇంకా ఇలా అరటాకు పెట్టేసరికి చాలా బాగా అనిపించింది. ఇంకా రామేశ్వరం వెళ్ళేసరికి 3:30 అయిందండి. అక్కడికి వెళ్ళాక రూమ్ బుక్ చేసుకొని ఉన్నాము. టెంపుల్ పక్కనే రూమ్ బుక్ చేసుకున్నాము. ఎందుకంటే అక్కడ 23 బావుల స్నానం చేసి ఆ తడి బట్టలతో వెళ్ళాలంటే దూరం అయితే కష్టం కదా అని పక్కనే తీసుకున్నాము. కొంచెం రెంట్ ఎక్కువ అనమాట. ఇంకా తర్వాత సముద్ర స్నానం చేసి ఆ తడి బట్టలతోనే 23 బావుల స్నానాలు. ఇదైతే నాకు చాలా నచ్చింది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఒక్కొక్క బావిలో ఒక్కొక్క రకంగా ఉంటాయి వాటర్. ఒక దగ్గర ఉప్పగా, ఒక దగ్గర ఇలా తీయగా అలా ఉంటాయి. మనకు బావుల నుంచి నీళ్ళు పోస్తుంటారు. అలా 23 బావులు అన్నమాట. అదొక 2 అవర్స్ పట్టింది. దర్శనం ఒక 3-4 అవర్స్ పట్టింది. ఇంకా అయిపోయింది. దర్శనం చాలా బాగా జరిగింది. అయితే నేను ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు వాటర్ క్యాన్ తీసుకెళ్ళాను, బిస్లెరిది. అక్కడ వాటర్ సరిగ్గా దొరికాయి, మంచి కంపెనీవి, మళ్ళీ తేడా వస్తుందని చెప్పి ఇంకా మా మనీషిది, మా హనీ బాధ్యతనే అనమాట. మధ్యలో ఆగినప్పుడల్లా 4-5 బాటిల్స్ పట్టి కార్లో పెట్టడం, అది వాళ్ళ బాధ్యత, వాళ్ళే చూసుకున్నారు అది. ఇంకా రామేశ్వరం దర్శనం తర్వాత రూమ్కి వెళ్ళి బట్టలు మార్చుకొని, ఇంకా టైం లేదండి, ధనుష్కోటికి వెళ్ళాము. ధనుష్కోటిలో ఓన్లీ ఈవినింగ్ 5:30 వరకేనంట, తర్వాత క్లోజ్ అంట. ఇంకా మాకు టైం లేదని బయట లంచ్ కూడా చేయలేదు, అలాగే వెళ్ళిపోయినాము. వెళ్ళేసరికి అక్కడ 1:32 మిట్ట మధ్యాహ్నం అనమాట. ఫుల్ ఎండ ఉంది, కానీ బీచ్ అయితే ఎంత బాగుంది. ఇది చాలా చాలా బాగుంది. సౌండ్ అయితే నాకు ఎంత ఇష్టమో అండి. బీచ్, సముద్రం అలల సౌండ్ ఎంత బాగుంటుందో నిజంగా. అక్కడికి వెళ్ళగానే పీస్ఫుల్గా అనిపించింది. చాలా చాలా బాగుంది. అది దిగి కాసేపు అక్కడ ఉండి లాస్ట్ వరకు వెళ్ళామన్నమాట. మన ఇండియాలో లాస్ట్ భూమి
అక్కడ ధనుష్కోటి లాస్ట్ అక్కడికి వెళ్ళాం. అక్కడ పబ్లిక్ చాలా ఉన్నారు. ఇంకా అక్కడ వెనక్కిలర్లో చూపించారనమాట. మనకి క్లియర్గా కనబడుతుంది రామసేతు కింద భాగం కనబడుతుంది. ఆ తర్వాత శ్రీలంక అనేది మిడిల్లో మట్టి, అది బైనాక్యులర్లో చూసి చాలా క్లియర్గా కనబడింది. నిజంగా రామేశ్వరం వెళ్ళిన వాళ్ళు తప్పకుండా ఈ ధనుష్కోటి చూసి రండి, చాలా చాలా బాగుంది. నీళ్ళు వాటర్ నేషనల్ బెంగాల్ సంగమ 2 సముద్ర జాయింట్, తర్వాత మట్టి రామ్ సేతు, మళ్ళీ వాటర్ బ్లాక్ కలర్ టవర్ కనపడతా. అది శ్రీలంక తలమన్న లైట్ హౌస్ టవర్, 32 కిలోమీటర్ దూర్ శ్రీలంక లైట్ హౌస్ టవర్. దూర్ గిందే లెన్స్ చూడు. ఫస్ట్ నీళ్ళు కనపడతా, వాటర్ నీళ్ళు ఇంటర్నేషనల్ బెంగాల్ సంగమ 2 సముద్ర జాయింట్, తర్వాత మట్టి రామ్ సేతు స్టార్టింగ్ పాయింట్, మట్టికి కిందే రామ్ సేతు, మళ్ళీ వాటర్ దూర్ మే బ్లాక్ కలర్ టవర్ కనపడతా. మట్టికి సీదా 32 కిలోమీటర్ దూర్ లంగా లైట్ హౌస్ టవర్. ఓకే, శ్రీలంక తలైమన్. హలో ఫ్రెండ్స్, మేము ధనుష్కోటికి వచ్చినాము. ఇక్కడ అరేబియా సముద్రము, హిందూ మహాసముద్రము, బంగాళాఖాతం 3 కలుస్తాయంట. మన ఇండియాలో చిట్ట చివరి భూమి అన్నమాట. దాని తర్వాత శ్రీలంక, అక్కడ రామసేతు ఉంది. ఆ తర్వాత శ్రీలంక బైనాక్యులర్లో చూస్తే క్లియర్గా కనబడింది. హాయ్ చెప్పు. మా పిల్లలు మొత్తం టెంపుల్సే ప్లాన్ చేశారేంటి అని అన్నారు. కానీ ఇక్కడ ధనుష్కోటి దగ్గర మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు. నేను కూడా ఫుల్ ఎంజాయ్ చేశాను. చాలా చాలా బాగుంది. ఇక్కడ నాకైతే అసలు అక్కడ నుంచి రాబుద్ది కాలేదు. చాలాసేపు అక్కడే స్పెండ్ చేయాలనిపించింది. కానీ ఈవినింగ్ 5:30 వరకే అక్కడ టైము. అక్కడ ఉండనివారు ఇంకా. హాయ్ చెప్పు. బాయ్ మనీష్. హాయ్. క్రాబ్ తినాలి ఫ్రెండ్స్, క్రాబ్. అయితే ఇక్కడ సముద్రం కదా, సీ ఫుడ్ చాలా ఫేమస్ అంట. అయితే అక్కడ ఒక గుడిసె దగ్గర ఇట్లా హట్ లాగా ఉంది, అక్కడికి వెళ్ళినాము. మనం ఇష్టం ఉంది చేయించుకొని తినచ్చు. క్రాబ్ ఏమేంటి అవి? క్రాబ్ ఫిషా? అది రెడీ అవుతుంటే దాని వెనక నుంచి ఇంకా సముద్రం అయితే ఇంకా చాలా బాగుంది. అది రెడీ అయ్యే వరకు మేము చూద్దామని చెప్పి వెళ్ళినాము. మళ్ళీ అసలు సుష్మిత రాలేదు, వాళ్ళకి ఆకలేస్తుంది. ఇంకా వాళ్ళు అక్కడే కూర్చున్నారు. మనీష్, నేను, మా వారు, మహాని వెళ్ళిపోయినాము. చూడండి అంత దూరంలో సముద్రం ఎంత బాగా కనపడుతుందో. వ్యూ అయితే ఎంత బాగుందో అసలు. ఒకవైపు సూర్యుడు, ఒకవైపు ఆ వ్యూ కానీ ఆ గాలి కానీ. ఇక్కడ ఒక్కరు కూడా లేరు. అంటే మేము కొంచెం దూరం వచ్చాక కదా, ఎవ్వరు లేరు, మేమే అనమాట. ఆ గాలి సౌండ్, అక్కడ దగ్గరికి వెళ్ళాక అలల సౌండ్ ఎంత బాగుందో ఫ్రెండ్స్. నిజంగా చాలా చాలా బాగా అనిపించింది. అంటే మనకి ఏదైనా టెన్షన్స్ అంతా మొత్తం అటమయమనమాట అలల సౌండ్కి. అంత ప్రశాంతంగా పీస్ఫుల్గా చాలా బాగుంది. ధనుష్కోటి చాలా నచ్చింది. మీరు ఎవరైనా రామేశ్వరం వెళ్తే తప్పకుండా ధనుష్కోటి వెళ్ళండి. చాలామందికి తెలిసే ఉంటుంది. కానీ అక్కడ మాత్రం చాలా చాలా ఎంజాయ్ చేసాము. చాలా బాగుంది. మా చిన్నది ఎంత ఎంజాయ్ చేసిందో, డ్యాన్సులు చేసింది, ఎగిరింది. దాన్ని హ్యాపీనెస్ చూసి మాకు ఇంకా హ్యాపీగా అనిపించింది. అంతే కదా, పిల్లలు హ్యాపీగా ఇలా ఎంజాయ్ చేస్తుంటే అబ్బా ఎంత కష్టమైనా సరే అప్పుడప్పుడు ఇలా వాళ్ళ ట్రిప్స్ తీసుకెళ్ళాలి అని అనిపించింది. అంత బాగా ఎంజాయ్ చేసిందని అందరం ఎంజాయ్ చేసాము. అలలు ఇలా నేను కాసేపు ముందుకెళ్తే అలలు నా వైపు ఇలా వచ్చాయి. నాకు భయం వేసి వెనక్కి వచ్చాను. అంటే మనం తోసేస్తాయంట కదా లోపలికి, అలా భయం వేసి ఇరుక్కుంటూ వచ్చాను. కానీ ఎంత బాగున్నాయి అలలు ఇలా వస్తున్నాయి. ఆ సౌండ్ అయితే ఎంత బాగుందో అసలు.
అందరూ నా హ్యాపీనెస్ చూసి హ్యాపీనా, ట్రిప్ బాగుందా అని అడుగుతున్నారు. ఫుల్ హ్యాపీ అని చెప్తున్నాను. ఇంకా మేము లోపలికి వెళ్ళేసరికి ఆ క్రాబ్, ఫిష్ ఫ్రై చేసి పెట్టారు. మా వాళ్ళు లాగించేస్తున్నారు, సగం లాగించేశారు. నాకు అంతగా నచ్చలేదు, అంటే అప్పటికప్పుడు ఫ్రై చేశారు కదా, అంతగా నచ్చలేదు. మా పిల్లలకైతే నచ్చిందంట. లైట్గా తిని ఇంకా రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి ఆ రోజు సండే రోజు నైటే శ్రీరంగంకి వచ్చాము. మండే మార్నింగ్ శ్రీరంగం గుడిలో దర్శనం. శ్రీరంగం గుడి ప్రత్యేకత గురించి, అక్కడ గుడి అందాలు అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఆ గుడి ప్రాముఖ్యత గురించి చెప్తాను. ఓకే అండి, ఫుల్ వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటాను మరి, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.